जिले कामारेड्डी सेंटर में एमएलसी के इंतखाब का पुरअमन इनेकाद अमल में आया। सुबह 9 बजे से रायदही का अमल शुरू हुआ जो शाम 5 बजे तक जारी रहा। हुक्काम ने यहाँ काफ़ी बेहतर इंतजाम किए थे। एमपीटीसी, जेडपीटीसी मेंबरान और काउंसलर्स ने भी अपने हक रायदही का इस्तेमाल किया। टीआरएस उम्मीदवार और वजीर आला की डॉक्टर के कविता ने म्युनिसिपल ऑफिस पोलिंग सेंटर पहुंचकर वोटिंग के अमल की जांच की और मुकामी काउंसलर से भी बातचीत की। जिला कलेक्टर ए शरत ने पोलिंग को मुकम्मल पुरअमन बताया। गवर्नमेंट विप गंपा गोवर्धन ने यहां पहुंचकर अपनी वोट का इस्तेमाल किया। ఈరోజు 9 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అండ్ దీని ప్రకారం ఇప్పటికే 15-20% కూడా ఓట్లు కూడా ఆల్మోస్ట్ వేసేసుకున్నారు. అండ్ మనకి 5 గంటల వరకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ వారి ఓట్ని ఉపయోగం చేస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా కోవిడ్-19 గైడ్లైన్స్ ప్రకారం కూడా ఒక ఆత్మవిశ్వాసం కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్స్లో కూడా, పోలింగ్ సిబ్బందిలో కూడా అన్ని నిబంధనల్ని మనం పాటిస్తూ ఉన్నాం. ఫిజికల్ డిస్టెన్స్ కానీ, అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక మెడికల్ ఆఫీసర్స్ ఏర్పాటు చేసి పీపీఈ కిట్స్ కానీ, దెన్ మాస్క్ కానీ, గ్లౌజెస్ కానీ, హ్యాండ్ గ్లౌజెస్ కానీ అవి ఏర్పాటు చేసి హ్యాండ్ వాషెస్ కానీ, శానిటైజర్స్ కానీ అవన్నీ పోలింగ్ స్టేషన్ దగ్గరే ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు చూస్తూ ఉంటారు, వెళ్ళేటప్పుడు మాస్క్ N95 మాస్క్ ఇస్తూ ఉన్నాం, ప్లస్ గ్లౌజెస్ కూడా వాళ్ళు హ్యాండ్ గ్లౌజెస్ కూడా ఇస్తూ ఉన్నాం. ఆ విధంగా లోపలికి వెళ్ళి మరి వారు ఓటు వేసుకున్న తర్వాత మళ్ళీ గ్లౌజులన్నీ తీసి మళ్ళీ వెళ్ళిపోయి ఆ విధంగా మంచిగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అండ్ బందోబస్తు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసినాం. మీరు చూస్తూ ఉన్నారు. సో ఇప్పటికి ప్రశాంతంగా జరుగుతుంది. ఇది ప్రశాంతంగా జరుగుతుందని భావిస్తూ మరి ఇది ఎన్నికలు ఒక ఆదర్శవంతంగా